ఈ సంవత్సరం 2025లో అడుగుపెట్టిన తర్వాత ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇదే ఫస్ట్ అనమాట. ఇక్కడ నుంచి 1 by 1 స్టార్ట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మీకు సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్, మోడల్ స్కూలు, కస్తూర్బా గాంధీ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. అంటే ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ అవుతాయి. మార్చిలో కొన్ని ఉంటాయి, మళ్ళీ ఏప్రిల్లో కొన్ని ఉంటాయి. మ్యాక్సిమమ్ 5th క్లాస్ జాయినింగ్, 6th క్లాస్ జాయినింగ్ అయితే ఉంటాయి అనమాట ఎక్కువగా. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది 6వ తరగతికి సంబంధించింది. ఈ వీడియో మీకు ఎవరికీ ఉపయోగపడకపోవచ్చు కొంతమందికి. కాకపోతే ఈ ట్రైబల్ ఏరియాలో పిల్లలు అయితే ఉంటారు చాలామంది. వాళ్ళు ఎవరైనా 5th క్లాస్ చదువుతూ ఉండి ఈ సంవత్సరం 6th క్లాస్కి ఎవరైనా జాయిన్ అయితే కనుక వాళ్ళకి ఇది మంచి అవకాశం. అయితే మీలో ఎవరికైనా మీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఆ ఏరియాలో ఎస్టీ కేటగిరీ వారికి ఆ కేటగిరీ చెందిన వారు ఎవరైనా ఉంటే కనుక తెలియపరచండి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం అనేది చాలా తక్కువ. ఇలాంటి నోటిఫికేషన్స్ ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరైతే చెప్తారని అనుకుంటున్నాను. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో తర్వాత ఈ కామెంట్లో కూడా మీకు పిన్ చేసి పెట్టాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్స్ కానీ ఎప్పుడు తరచూ వచ్చే మంచి మంచి ఆఫర్స్ మీకు డీల్స్ అనేది పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఇష్టమైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక మనం టాపిక్లోకి వెళ్తే అయితే ఇది ఏకలవ్య గురుకుల్ మోడల్ స్కూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఓన్లీ 6th క్లాస్కే. 5th క్లాస్ చదివి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం 6th క్లాస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించింది మీరు కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్పేస్తాను, ఒకసారి చూడండి. ఇందులో మీకు పార్వతీపురం, మన్యం, నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి వీటికి సంబంధించిన స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇందులో మీకు బాయ్స్కి వచ్చేసి 30 సీట్లు, గర్ల్స్కి 30 సీట్లు అయితే ఉంటాయి. మొత్తం టోటల్గా 60 సీట్లు ఒక్కొక్క స్కూల్కి అనమాట. ఇప్పుడు శ్రీకాకుళంలో చూసుకుంటే మొత్తం 3 స్కూల్స్ అయితే ఉన్నాయి. పార్వతీపురంలో, మన్యంలో మొత్తం 10కి 10 మించే ఉన్నాయన్నమాట. పాడేరు, హుక్కుంపేట, నెక్స్ట్ పెదబైలు, చింతపల్లి ఇవన్నీ ఉన్నాయి. అలాగా డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్కూల్స్ అయితే ఉంటాయి. మీకు ఇది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో మీకు చెప్తాను. అయితే ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ విద్యార్థుల వయసు 31/3/2005 అంటే ఇప్పుడు మార్చి నెల 31వ తారీఖుకి 10 సంవత్సరాలు నిండి అలాగే 13 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోండి. ఆన్లైన్లో మీరు ఇచ్చినప్పుడు అక్కడ ఎలిజిబుల్ అవుతారా అవరా అనేది అక్కడే చూపించేస్తుంది. నేను చూపిస్తాను మీకు డెమోలో. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆదాయం ₹1,00,000 మించి ఉండకూడదు యాన్యువల్ ఇన్కమ్. ఒకవేళ మించి ఉంటే కనుక అక్కడ ఎస్ అని పెడితే మీరు నాట్ ఎలిజిబుల్. అదొకటి మీరు గుర్తుంచుకోండి. తర్వాత ఈ సీటు వచ్చిందా లేదా అనేది ఎలా ఎంపిక చేస్తారంటే వీళ్ళకి ఒక రాత పరీక్ష ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగానే వస్తాయి అన్నమాట. అయితే వీళ్ళు ఇంకొకటి చెప్తా ఉన్నారనమాట. ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత లాస్ట్లో మీకు ప్రింట్అవుట్ అనేది వస్తుంది. ఆ ప్రింట్అవుట్తో పాటు మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా, అంటే ఒకవేళ దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఆధార్ కార్డు, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, తర్వాత రేషన్ కార్డు ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఏదైతే స్కూల్కి పెట్టుకున్నారో, అంటే అదే స్కూల్ అని కాదు, మీ డిస్ట్రిక్ట్లో మీకు దగ్గరలో ఉండే ఆ ట్రైబల్ స్కూల్స్ అయితే ఉంటాయి కదా గురుకుల పాఠశాలలో, అక్కడికి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్కి మీరు సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. లేదంటే మీకు హాల్ టికెట్ అనేది జనరేట్ అవ్వదు, ఎవరనమాట. మనకి ఇది వచ్చే నెల 19వ తారీఖు, ఫిబ్రవరి 19వ తారీఖు 2025 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇది మీకు ఎగ్జామ్ వచ్చేసి 25వ తారీఖున పెడతారనమాట. అంటే 19వ తారీఖుతో మీకు లాస్ట్ డేట్ అయిపోతుంది. 25వ తారీఖుని ఉదయం 11:30కి మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఇది 100 మార్కులకి అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ మాత్రం 22వ తారీఖున పెడతారు. 19వ తారీఖుతో లాస్ట్ డేట్ అండి. 22వ తారీఖుతో 22ని హాల్ టికెట్స్ ఇస్తారు. 25వ తారీఖుని ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రొవిజనల్ అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు అనేది మీకు 15వ తారీఖున అయితే వస్తుంది అనమాట. అంటే మార్చి 15వ తారీఖుని. ఒకవేళ మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఎంట్రీ అవ్వడానికి 25వ తారీఖు అనమాట, మార్చి నెల. ఇవన్నీ డేట్స్ జాగ్రత్త చూసుకోండి. తర్వాత మీకు ఇందులోనే ఇంటర్మీడియట్ తర్వాత బ్యాక్లాగ్ అని చెప్పేసి ఉంటాయి. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతికి సంబంధించింది. అది ఇంకా మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ వస్తే కనుక ఇంటిమేషన్ అయితే ఇస్తాను మన ఛానల్లో. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాలి, తర్వాత సంతకం కావాలి. ఒకవేళ ఆదాయం కనుక ఎక్కువ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం పెట్టవలసి ఉంటుంది. ఇవే అనమాట డాక్యుమెంట్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను.
పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే పెట్టాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ EMRS 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. కావాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీరు నోటిఫికేషన్ అది చదువుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ 22వ తారీఖున మనకు ఓపెన్ అయింది, 19వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అనమాట, అంటే ఫిబ్రవరి 19. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ హాల్ టికెట్ 22వ తారీఖున మనకి హాల్ టికెట్లు ఇందులోనే పెడతారు, ఇందులోనే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఆన్లైన్ చేద్దాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసింది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి, ఎవరిది స్టూడెంట్ది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయగానే మొత్తం ఈ కాలమ్స్ అన్ని కూడా హైలైట్ అవుతాయి. ఒకసారి మీకు ఎంటర్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ కాలమ్స్ అన్ని ఓపెన్ అయ్యాయి కదా. అయితే ఇక్కడ స్టూడెంట్ నేము మీరు రాయవలసి ఉంటుంది అనమాట, యాజ్ పర్ ఆధార్. నెక్స్ట్ ఇక్కడ అనాథ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. ఎస్ అని పెట్టారంటే కనుక మళ్ళీ వాళ్ళ యొక్క అభ్యర్థి తాలూకు సంరక్షణ పేరు, అంటే గార్డియన్ అనమాట, అంటే తల్లిదండ్రులు లేకపోతే అనాథే కదా అవుతారు. మళ్ళీ గార్డియన్ పేరు అయితే మనం రాయవలసి ఉంటుంది. ఒకవేళ నో అని పెట్టారనుకోండి, తండ్రి పేరు, నెక్స్ట్ తల్లి పేరు, ఆ స్టూడెంట్ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఎవరు బాలిక లేదంటే బాలుడ, ఇక్కడ మొత్తం అన్ని, తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. మీకు కిందకు వస్తే తల్లి లేక తండ్రి ఎవరైనా కోవిడ్లో చనిపోతే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. వితంతువుల పిల్లల అని చెప్పేసి అడుగుతున్నారు, వీడియోస్ పిల్లల అని, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ దివ్యాంగుల, ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసేయండి. పాఠశాల భూమికి, అంటే ఆ ఏరియాలో ఉన్న పాఠశాలలు అయితే ఉంటాయి కదా, దానికి విరాళంగా గతంలో ఏదైనా ఇచ్చారా అమౌంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ ఆర్ నో అది కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ అయితే అడుగుతున్నారు స్టూడెంట్ది, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కులం, ఇక్కడ ఓన్లీ క్యాస్ట్ ST మాత్రమే, ఎందుకంటే ఇది ఓన్లీ ట్రైబల్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అనమాట, అంటే మీకు STలో చాలా కులాలు అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఇందులో ఎంచుకోండి ఏదైతే అది. మీరుండే నేటివ్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ రెండు ఒకటేనా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ ఆర్ నో అది కూడా పెట్టేసండి. నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, ఉంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఈమెయిల్ ID కూడా మీ ఇష్టం అనమాట. ఇక్కడ సంతకంతో కలిపి ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళి, అంటే మన ఫోటోషాప్లో ఫోటో కిందనే సైన్ వచ్చేలాగా మనం పెట్టుకొని దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్ది. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచరే. తర్వాత కిందకు వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరంలో ఏ క్లాస్ చదివారు, 5th క్లాస్ కంపల్సరీగా చదివి ఉండాలన్నమాట. అది స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు, ఇంటి దగ్గర చదివినా సరే ఎలిజిబుల్లే, ఏం పర్వాలేదు, పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ కోరుతున్న తరగతి అంటే ఆటోమేటిక్గా వస్తుంది. తల్లిదండ్రుల యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఒకవేళ ఎస్ అని పెట్టారనుకోండి ఓకే తీసుకుంటుంది, నో అని పెడితే నాట్ ఎలిజిబుల్ అనమాట, మీకు ఇక్కడ చూపించేస్తుంది. ఎలిజిబుల్ అయితే అవరు, ఎస్ అనే పెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ కమ్యూనిటీకి చెందిన పిల్లల అని అడుగుతున్నారు. నెక్స్ట్ దివ్యాంగులార, ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు, ఇచ్చేసండి ఎస్ ఆర్ నో. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే ముందు తరగతి వివరంలో అని చెప్పేసి అడిగారు, అంటే 5th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, ఏ మండలంలో చదివారు, నెక్స్ట్ అభ్యర్థి చదివిన పాఠశాల పేరు, తర్వాత ఇక్కడ మీడియం, ఏ మీడియంలో చదివారు అనేది ఇవ్వాలి. కొద్దిగా కిందకు వస్తే స్కూల్ ప్రిఫరెన్స్ అనమాట, అంటే మీకు ఏ స్కూల్లో కావాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఈ ప్రిఫరెన్స్లన్నీ కూడా మనం ఇవ్వాలి. మొత్తం ఇంచుమించు ఎన్ని ఉన్నాయి, 28, అంటే 28 పాఠశాలలు అయితే ఉన్నాయి. ఈ 28కి కూడా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం ఆ ట్రైబల్ ఏరియాకి సంబంధించిన పాఠశాలలు ఎన్ని అయితే ఉన్నాయో విశాఖపట్నం జిల్లాలోని ఈస్ట్ గోదావరి, అలాగే వెస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మీకు ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి, రెండోది మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, మూడోది సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చిందే ఇస్తే తీసుకోదనమాట. అలాగే మీరు మొత్తం ఎన్ని పెట్టాలి, 28 కూడా పెట్టాలన్నమాట, లేదంటే అప్లికేషన్ తీసుకోదు. కొద్దిగా కిందకు వచ్చారనుకోండి, ఎగ్జామ్ ఏ మీడియంలో రాస్తారు అనేది, తర్వాత పరీక్షా కేంద్రం ఎక్కడ మీరు రాస్తారు, ఏ ప్రదేశంలో, విశాఖపట్నం, విజయనగరం, ఏది దగ్గర అయితే అది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ చేయండి, ప్రీవ్యూ అని చెప్పేసి కొట్టండి. ప్రీవ్యూ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు అప్లికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, అంటే మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి కరెక్ట్గా ఇచ్చారా లేదనేది. తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీరు సబ్మిట్ చేయమంటారా, ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇక్కడ తోటి మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత దీన్ని ఓకే చేశారనుకోండి, మీరు ఇక్కడ ఆధార్ నెంబర్తో డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చారో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ డేటా అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా డేటా అనేది ఓపెన్ అవుద్ది, అంటే మీరు అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్తో పాటు ఇక్కడ లాస్ట్లో మీకు ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది, ప్రింట్ తీసుకోండి. ఈ అప్లికేషన్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దగ్గరలో ఉన్న
ట్రైబల్ స్కూల్స్ అయితే ఉంటాయి కదా, అంటే ఈ ఏకలవ్యకి సంబంధించిన స్కూల్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపాల్కి, ఏ స్కూల్ అయినా పర్వాలేదు, అది అంటే దీనికి సంబంధించింది అనమాట, ఆ స్కూల్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రిన్సిపాల్కి దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేసి ఆ ప్రిన్సిపాల్కి సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు హాల్ టికెట్ అనేది రిలీజ్ అవుద్ది. ఎప్పుడు 22వ తారీఖున అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాబట్టి ఎవరైనా ఈ ట్రైబల్ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఎస్టీ కేటగిరీకి చెందిన వారు అప్లై అయితే చేసుకోండి. మనకి ఇంకా 19వ తారీఖు వరకు టైం అయితే ఉంది, ఫిబ్రవరి 19, ఓకేనా. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.